హే గైస్, వెల్కమ్ టు క్రిక్ ప్రసిస్టెంట్ ఛానల్. ఇప్పటి వరకు ఈ ఛానల్ చూడకపోయింటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోస్ వస్తూనే ఉన్నాయి. ఈరోజు టాపిక్ వచ్చి రోహిత్ శర్మ పుట్టినరోజు శుభాకాంక్షలు. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ముంబై ఇండియన్స్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్ మ్యాచ్లో రోహిత్ శర్మ మంచి ఇన్నింగ్స్ ఆడి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గెలవాలని ఆశిస్తున్నాను. ఐ హోప్ దిస్ ఇయర్ విల్ గెట్ T20 వరల్డ్ కప్ అండర్ ఈస్ కెప్టెన్సీ. ఖచ్చితంగా కొట్టబోతున్నామని జయేష్ షా చెప్పాడు. నేను కూడా చెప్తున్నాను, ఖచ్చితంగా గెలవాలని ఆశిస్తున్నాను. ఈ పుట్టినరోజు శుభాకాంక్షలుగా కొట్టాలని నేను కూడా ఆశిస్తున్నాను. ఇంకా ఇప్పుడైతే అతనైతే మంచి ఫామ్లో ఉన్నాడు. ప్లస్ కెప్టెన్సీ సూపర్గా చేస్తున్నాడు. కానీ స్టార్ట్స్ ఇస్తున్నాడు. కానీ పెద్ద ఇన్నింగ్స్లు ఆడితే మనకు చాలు. అతను ఆడితే నిలబడితే 15 overs 100 కొట్టిపోతాడు. ఒక 10 overs వస్తే చాలు. ఒక 70-80 35 balls కొట్టిపోతే మనకు చాలు. ఎందుకంటే ఆ స్టార్ట్స్ ఇస్తే చాలు మనకు. మిగతా వాళ్ళు క్యారీ చేసేదానికి చాలామంది ఉన్నారు. అది లాస్ట్ ఇయర్ ODI వరల్డ్ కప్లో కూడా చూసాము. రోహిత్ శర్మ ఎలా పర్ఫార్మెన్స్ ఇచ్చాడో బ్రిలియంట్గా ఇచ్చాడు. అతని వల్లనే మనం ఫైనల్ వరకు వెళ్ళాం. కానీ దురదృష్టం సహా వెంటాడింది. అప్పుడు ఓడిపోయినాం. అది పాస్ట్ జరిగిపోయింది, ఏం మనం మార్చలేము. జస్ట్ అవన్నీ కొద్ది చెప్పుకోవాలి, వెళ్ళిపోతున్నాలి. అది వదిలేసింటాడు. ఆ మైండ్లో ఏముండవు క్రికెటర్స్కి. ఇప్పుడు జరగబోయేది దాని గురించి ఆలోచించి ఎలా ప్లాన్ చేసుకోవాలో రోహిత్ శర్మకి తెలుస్తుంది. ఇంకా సెట్ చేసుకుంటాడు. T20 వరల్డ్ కప్ స్క్వాడ్ కూడా రిలీజ్ అవుతుంది. ఇంకా రోహిత్ శర్మ అయితే బాగా పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు IPLలో. ఇప్పుడైతే T20 వరల్డ్ కప్కి అతనికి బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఆఫ్టర్ 30+ years వచ్చినాక సెంచరీలు అయితే భయంకరంగా చేశాడు. ఎవరికి ఆ రికార్డ్ లేదు, రోహిత్ శర్మ తప్ప. హిట్ మ్యాన్ అని అంటాడు. అతని బ్రూటల్, అన్బిలీవబుల్. ఎందుకంటే అతను బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఇంత ఈజీనా క్రికెట్. మిగతా వాళ్ళు అతను ఆడేటప్పుడు యంగ్స్టర్స్ చూడండి, నేర్చుకోండి ఎలా బ్యాట్ పట్టుకుంటున్నాడో, ఎలా ఆడుతున్నాడో. చాలామంది బొక్కగా ఉంటే థింక్ చేస్తారు ఎలా కొడుతున్నాడు, జస్ట్ టైం ద బాల్ అని చెప్తారు కదా. టైం చేస్తే చాలు, ఆటోమేటిక్గా బయట అవుట్ ఆఫ్ ది గ్రౌండ్ వెళ్ళిపోతుంది. నేను కూడా ఇష్టపడతాను. ఎప్పుడు రోహిత్ శర్మ బ్యాటింగ్ చేసినా లైక్ చేస్తాను. ఇంత ఈజీ నా క్రికెట్. ఒక్కొక్కసారి అతను నిలబడతాడు కదా. ఇప్పుడు T20 అయితే లాస్ట్ 20 overs ఆడితే భయంకరంగా హిట్టింగ్ చేస్తాడు. బౌలర్స్కి అయితే ముక్కట చెమ్మటలు పట్టిస్తాడు. అవుట్ ఆఫ్ ది గ్రౌండ్ కొడుతూనే ఉంటాడు. ఏ లెంత్ వేయాలో తెలియదు. ముఖ్యంగా రోహిత్ శర్మ అంటే అలా ఉంటుంది, హిట్ మ్యాన్ అని అంటారు. ఇంకా చాలామంది అంటున్నారు, రవిశాస్త్రి ఏమన్నాడంటే, రోహిత్ శర్మ నేను కోచ్గా ఉన్నప్పుడు కెప్టెన్సీ చేసినప్పుడు నాకు అతని కెప్టెన్సీలో నేను కోచింగ్గా ఉన్నప్పుడు ఖచ్చితము 3-4 ట్రోఫీస్ ఖచ్చితంగా కొట్టింది. కప్స్, వరల్డ్ కప్. అలా చూడు ఎలా మంచి పర్సన్ అని చెప్తున్నారు రవిశాస్త్రి. ప్లస్ రిషబ్ పంత్ అంటే చాలా నాకు ధైర్యం ఇస్తాడు, బాగా ఎంకరేజ్ చేస్తాడు. నేను ఎప్పుడు కష్టంలో ఉన్నప్పుడు నాకు అతని వల్ల నేను బాగా నేర్చుకున్నాను అని రిషబ్ పంత్ చెప్పాడు. ఏ ప్లేయర్కి ఏం కావాలో అతను అడుగుతాడు, ధైర్యం నింపుతాడు. ప్లస్ ఏ రోల్ కావాలి, నువ్వు ఏం చేస్తావు అనేది మోర్ కాన్ఫిడెన్స్ నింపుతాడు. ప్రతి యంగ్స్టర్స్కి కారణము రోహిత్ శర్మ అని రిషబ్ పంత్ చెప్పాడు. ప్లస్ రవిచంద్రన్ అశ్విన్ కూడా ఒకరోజు ఏమన్నాడంటే, హూ ఇస్ ద బెస్ట్ బ్యాటర్ అని అడిగింటే క్వశ్చన్ని రోహిత్ శర్మ అని చెప్పాడు. మళ్ళీ ముఖ్యంగా నొకటి ఏం చెప్పాడంటే, నీకు 16 నుంచి 20 overs వరకు ఎవరికి నువ్వు బౌలింగ్ వేయడం కష్టం అంటే రోహిత్ శర్మ ఆర్ హిట్ మ్యాన్ అని చెప్పేశాడు. ఎందుకంటే అతను బ్యాటింగ్ వన్స్ హీ విల్ సెటిల్ మీన్స్ హీ విల్ బ్రేక్ ద బౌలర్స్ మైండ్ సెట్ డెఫినెట్లీ అని చెప్పాడు. ఏమనంటే, నేనైతే బౌలింగ్ చేయలేను, రోహిత్ శర్మకి పెద్ద హిట్స్ చేస్తాడు, లైన్ లెంత్ దెబ్బ తీస్తాడు, మోర్ డేంజరస్ అని చెప్పాడు. విరాట్ కోహ్లీ అని చెప్పలేదు, MS ధోని అని చెప్పలేడు. ఎంత సైంటిస్ట్ రవిచంద్రన్ అశ్విన్. అతనే చెప్పినాడంటే హ్యాట్స్ ఆఫ్ ఫర్ రవిచంద్రన్ అశ్విన్. ఇంకా లాస్ట్ టైం ఇంగ్లాండ్ సిరీస్లో కూడా అతను వాళ్ళ ఫ్యామిలీకి కొద్దిగా ప్రాబ్లమ్స్లో ఉంటే రవిచంద్రన్ అశ్విన్ అప్పుడు ఫ్లైట్ దొరకలేదు. ముఖ్యంగా అప్పుడు రోహిత్ శర్మ పోయి బాగా ఒక ఓన్ చార్టెడ్ అకౌంట్ ఫ్లైట్ ఉంది కదా, అది బుక్ చేసి పంపించాడు. నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వు ఇంటికి వెళ్ళిపో, ఇదేం కాదు మ్యాచ్, నువ్వు ఫ్యామిలీని చూసుకో ఫస్ట్. అప్పుడు చెప్పిన మాటలు అయితే హీఈస్ వెరీ హీరో
అని చెప్పాడు. మనకి ఇండియా టీంకి దొరకడం గ్రేట్ ప్లేయర్ అని చెప్పాడు. ముఖ్యంగా సెల్ఫిష్ కూడా పర్సన్ కాదు రోహిత్ శర్మ. అతను సెంచరీ చేసినా ఏం సెలబ్రేషన్ చేయట్లేదు. ముందు ఒక 23-24 ఏజ్లో ఉన్నప్పుడు సెలబ్రేషన్ చేసుకున్నాడు. ఎందుకంటే అప్పట్లో తెలిసింది కదా, అప్పుడు ప్లేయర్గా అయితే ఎవరికైనా ఉంటుంది ఆ హీట్ ఆఫ్ మూమెంట్ ఉంటుంది. ఎప్పుడైతే రియలైజ్ అవుతారంటే ఎప్పుడైతే పదవి వస్తుందో అప్పుడు కొట్టకపోతే అప్పుడు బాధగా చాలా ఉంటుంది కదా, అది మిస్ అవుతుంది. ఇప్పుడైతే నేను కూడా అతను సెంచరీ చేసాను, నేను కూడా మిస్ అవుతున్నా. కానీ టీంకి ఏం కావాలో అతనికి బాగా తెలుసు. ముఖ్యంగా అతను ఒకటే ఆశిస్తున్నాడు, ఐ వాంట్ ఓన్ ది వరల్డ్ కప్, గెలవాలనే తను చాలా కృషి చేస్తున్నాడు. ఖచ్చితంగా గెలుస్తుందని నేను కూడా అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. విరాట్ కోహ్లీని కూడా అడిగింటే బెస్ట్ ప్లేయర్, క్లాస్ ప్లేయర్ అని చెప్పాడు. ఒకసారి నేను కూడా చూశాను, ఎప్పుడు విరాట్ కోహ్లీ కెప్టెన్సీ ఉన్నప్పుడు వీళ్ళిద్దరు బ్యాక్ చేసుకుంటా అంటారు. ఎవరెవరంటే విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ. ఇప్పుడు ఫామ్లో లేకపోతే రోహిత్ శర్మ బ్యాక్ చేస్తాడు. సపోజ్ ఇప్పుడు కెప్టెన్సీ అన్నారు కదా, మొన్నటి వరకు విరాట్ కోహ్లీని కన్సిడర్డ్ చేయరు అన్నారు. కానీ రోహిత్ శర్మ ట్విట్టర్లో ఒక మీటింగ్ వచ్చినప్పుడు ఇంటర్వ్యూలో లేదు విరాట్ కోహ్లీ మాకు మెయిన్ ప్లేయరు, అక్కడ వెస్ట్ ఇండీస్లో స్లో పిచ్చెస్ ఉంటాయి, అతనైతే క్రూషల్ అవుతాడు, విరాట్ కోహ్లీ బెస్ట్ బ్యాట్స్మెన్ అని చెప్పాడు. చూడు వాళ్ళిద్దరు బెస్ట్ కాంబినేషన్ ఉంది, ప్లస్ వాళ్ళ ఫ్రెండ్షిప్ బాగుంది. కానీ ఫ్యాన్సే అలా తిట్టుకుంటా ప్లస్ వాళ్ళని సెల్ఫిష్గా ఇద్దరు అలా రెచ్చగొట్టుకుంటా అంటారు. అలా ఏం లేదు, వాళ్ళిద్దరు ఉన్నారు. ప్లస్ మీరు కూడా బాగుండండి, ఏం అలా తిట్టుకోకండి. వాళ్ళు ఒకటే T20 వరల్డ్ కప్ కొట్టాలని ఆశిస్తున్నాను. వాళ్ళిద్దరు కలిసి కొడితే బాగుంటుంది, మిగతా వాళ్ళకు కూడా సంతోషంగా ఉంటుంది. ఇంకా చాలామంది జితేష్ శర్మ కూడా మంచి బ్యాట్స్మెన్ అని చెప్పాడు. అతను ఉంటే గేమ్ చేంజర్, ఎనీ మూమెంట్ ఏ టైంలో అయినా గేమ్ చేంజ్ చేసేస్తాడు, ఎనీ టైమ్ ఆఫ్ ది మూమెంట్ అని చెప్పాడు. స్కై ఇంకా వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్షిప్, ఎప్పుడు సెంచరీ చేసినా హాఫ్ సెంచరీ చేసినా స్టేటస్ పెడుతుంటాడు. ఇంకా బుమ్రా చెప్పిందే, ఇంకా బుమ్రాకి రోహిత్ శర్మకి ఒకటి ఇప్పుడు ఏమైనా వికెట్ రావాలంటే బుమ్రానే పిలుస్తాడు. నువ్వు తీసుకో బాల్, నాకు వికెట్ తీసి పెట్టంటే తీసి పెడతాడు. అది వాళ్ళ కాంబినేషన్. ఎంత చెప్పినా తక్కువనే. హార్దిక్ పాండ్యా తెలిసిందే కదా, ఎప్పుడైనా కావాలంటే క్వశ్చన్ అడుగుతూ అంటాడు ఎక్కడ పెట్టాలి ఇది. ఎక్కడైనా ప్లేయర్స్ అంతే, వాళ్ళు బాగుంటారు. కానీ మన ఫ్యాన్సే అలా థింక్ చేస్తూ అంటారు. అలా ఏం బాగుండండి. ఇంకా ప్రతి ప్లేయర్తో బాగా ఫ్రీగా ఉంటాడు, ఏం సెల్ఫిష్గా ఆడాడు, కానీ సెల్ఫ్లెస్గా ఆడతాడు. అతనికి ఏం అవసరమే లేదు. హీ వాంట్ ఓన్లీ T20 వరల్డ్ కప్ కొట్టాలని ఆశిస్తున్నాడు. కేఎల్ రాహుల్ కూడా మంచిగా చాలామంది మంచిగా చెప్తున్నారు. అదే కదా కావాల్సింది. ఏ ప్లేయర్కైనా అలా ఆడుతున్నప్పుడు మంచి హృదయం ఉండాలి. ప్లస్ అలా ఫ్యాన్స్ ఎక్కువ అయినారు. మొన్న చూసాం కదా, లాస్ట్ ఇయర్ IPLలో బాగా పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. కానీ అతనికి ఇష్టం లేదు. ముందు ఆ డబ్బులు గేము ఇండియా కడితే చాలా వాల్యుబుల్. ఎందుకంటే ఆడ కోట్ల మంది ఉన్నారు, 140 కోట్ల మంది మన జనాభా వెయిట్ చేస్తుంది ఫర్ T20 వరల్డ్ కప్ కొట్టాలని. అతనికి కూడా అదే చాలా ఇష్టం. చాలా బాధపడినాడు. ఎన్విరాన్మెంట్, వాళ్ళ టీము డ్రెస్సింగ్ రూమ్ కూడా బాగా చేంజ్ చేశారు రోహిత్ శర్మ. ముఖ్యంగా అందరినీ ఏం కావాలి, నీ రోల్ ఏంది, నువ్వు ఏం చేయగలుగుతావు, ఎంకరేజ్ నింపుతున్నాడు. అదే కదా భయ్య, మన టీమ్ స్పిరిట్ కదా కావాల్సింది, ధైర్యం నింపుతున్నాడు. అది కావాలి. అందరికీ మోటివేట్ చేస్తున్నాడు, బూస్ట్ చేస్తున్నాడు రోహిత్ శర్మ. సిరాజ్ ఫామ్లో లేనప్పుడు ఎంకరేజ్ చేస్తున్నాడు, ఈ లెంత్ వెయ్యి, నువ్వు ఏం కావాలో, నీకు ఏ ఫీల్డ్ సెట్ కావాలో ప్రతిదీ అడిగింది చేసి పెడుతున్నారు రోహిత్ శర్మ. మీరు కూడా చేసి పెడితే వాళ్ళు కూడా మంచిగా ఉంటుంది. అప్పుడు మనకి ఈజీగా వస్తుంది. ఈ ఇయర్ వస్తుందని ఆశిస్తున్నాను. ఇంకా ఎన్ని టాపిక్లో మీకు ఏం నచ్చిందో, ఎవరు బాగా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అది థ్యాంక్ యూ.